అప్పు చేసి అప్పు మిత్తి చెల్లించడానికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కల్పించి మా చేతికి రాష్ట్రాన్ని అప్పచెప్తే వాస్తవాలను గ్రహించి శాసనసభలోనే ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు వైట్ పేపర్స్ ప్రవేశపెట్టి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఒక్కటొక్కటిగా సర్దిద్దుకుంటూ జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ ఎవరి మీదనో ఆరోపణలు చేసుకుంటూ ఎవరినో నిందించుకుంటూ కాలం గడపకుండా ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి, కొంత సమయం ఇవ్వాలి. ఎక్కడైనా ఏదైనా వాళ్ళకి ఇంతకంటే బాగా పనిచేయడానికి అవకాశం ఉందన్నప్పుడు సూచన చేయాలి. ప్రభుత్వానికి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కుదిరినా కుదరకపోయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల తరఫున రిప్రజెంటేషన్స్ ముఖ్యమంత్రి గారికి వెళ్ళి ఇచ్చి విషయాలు చర్చించేవాడు. తిరిగి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సేమ్ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజల తరఫున పబ్లిక్లో తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చిన విషయాలు నివేదికల రూపంలో ముఖ్యమంత్రులకు ఇచ్చి ప్రభుత్వాలకు సూచన చేసేవాడు. లేదు ఇగో ఇందులో మీరు అమలు చేస్తున్న సంక్షేమ పథకంలో ఇగో ఇక్కడ కొంత ప్రజలకు కష్టమవుతుంది, దీన్ని సవరించుకోండి అని చెప్పేవాళ్ళు, వాళ్ళు సవరించుకునేవాళ్ళు. ఒక మంచి సాంప్రదాయం ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ఉద్యమం అంత జరిగిన హరీష్ రావు గారు 2008 ఉప ఎన్నికలు జరిగిన తర్వాత రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు. ఆ రోజు బొకే ఇచ్చి రాజశేఖర రెడ్డి గారిని కలిసిన తర్వాత హరీష్ రావు గారు పార్టీ మారుతున్నాడు, మామను వెన్నుపోటు పొడిచి